హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా జూలై 27 సోమవారం రోజున మీ జీవితంలో జరిగే ఒక మార్పు అయితే చోటు చేసుకోబోతుంది. అయితే మీరు ఎప్పుడైనా కానీ ఒకసారి ఆలోచించి ఉంటారు, అంటే మా యొక్క జీవితంలో ఏదైనా ఒకసారిగా ఒక మార్పు అనేది జరిగితే బాగుంటుందని చెప్పేసి మీకు ఊహించింది, మీరు అనుకోనిది మీ యొక్క జీవితంలో ఎంతో ఆశ్చర్యపోయేటటువంటి రోజుగా ఈరోజైతే గమనించినట్లయితే, ఈ రోజున ఎవరైతే ఊహించినటువంటి అదృష్టాన్ని మీ గుమ్మం దగ్గరకు రాబోతుంది అనేటటువంటి అవకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్తగా వినండి. మరి ఇదంతా కూడా చాలా కీలకమైనటువంటి రోజు. మరి ఈ రోజున ఒక చిన్న నిర్ణయం అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేటటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి రోజు. మరి అంతటి అదృష్టాన్ని మీకు ఆ అదృష్టం అనేది తెలుస్తుందా, లేదంటే మీ చేతుల మీదుగా జారిపోతుందా అనేది అదంతా కూడా మీపైనే ఆధారపడి ఉంటుంది. అసలు ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యం కాబోతుంది, మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, మీ జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోకి లైక్ ఇచ్చి అలాగే జై సంతోషి మాతని కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే కనుక, ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి రోజు, చాలా డిఫరెంట్గా మీకు అనిపించేటటువంటి రోజు. కాబట్టి మీ జీవితంలో జరిగేటటువంటి ఒక అదృష్టాన్ని మీరు ఎలా పట్టుకుంటారు అనేదైతే చాలా కీలకం అనే చెప్పాలి. అయితే ఇదంతా కూడా తెలుసుకున్న తర్వాత నిజంగా మీరైతే షాక్ అవ్వడమే కాకుండా కొంచెం ఆశ్చర్యంగా కూడా చెందుతారన్నమాట. మనసులో కొంచెం ఆనందంతో పాటుగా ఒక రకమైనటువంటి తెలియనటువంటి భయంతో కూడా మీరైతే ఈ రోజున, అంటే ఏం జరుగుతుంది అనేటటువంటి ఆతృతతో ఉంటారన్నమాట. మరి అంతేకాకుండా ఈ రోజున చెప్పాలంటే ముఖ్యంగా మీకు ధన సమస్యల నుండి కూడా మీకు విముక్తి అనేది పొందుతున్నట్లుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా మీరైతే గత కొన్ని రోజులుగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులైతే ఈ రోజున మీరు పూర్తిగా తొలగించుకునేటటువంటి మార్గం అయితే ఈ యొక్క భగవంతుడైతే మీకు చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఇప్పటి వరకు చాలా సైలెంట్గా బాధలు మోస్తూ వచ్చారు. మీలో మేలుకున్నటువంటి మార్పులు ఎన్నో మీకైతే దక్కబోతున్నాయి. కానీ ఎవరికీ చెప్పకుండా మీ గుండెల్లో పెట్టుకొని ఇలా బాధ్యతలైతే పడుతూ వస్తున్నారు. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. ఇవి మిమ్మల్ని అయితే ఆశ్చర్యపరచలేదు, ప్రశ్నించింది కూడా లేదు. అంటే ఎక్కడా కూడా ప్రశ్నిస్తే మీరు ఎక్కడ మీకు ఉన్నటువంటి సమస్యలకు వారికి వివరించి ఏదైనా కానీ సహాయం అడుగుతారు అనేటటువంటి భావనతో మీకు, అంటే తెలిసినటువంటి వారు కావచ్చు, లేదంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఇలా ఎవరూ కూడా మిమ్మల్ని పెద్దగా, అంటే మీ దగ్గరకు వచ్చేటటువంటి సమస్య ఏంటి అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే ఎవరూ కూడా చేయలేదు. మీకు ఉన్నటువంటి మంచి మనసుకి, మీకు ఉన్నటువంటి దాన గుణానికి, మీకు ఉన్నటువంటి జాలి గుణానికి, మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి వ్యక్తులే కానీ మీకు సహాయాన్ని అందించి అలాగే ఒక మంచి సలహాని ఇచ్చేటటువంటి వ్యక్తులైతే మీకు ఎవరు లేరని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒకటైతే గుర్తుంచుకోండి, మీ నుండి చాలా మారిపోయాయి కొన్ని సంఘటనలు. మీరు ముందులా కృంగిపోవడం అనేది కూడా ఈ మధ్య కాలంలో కొంచెం ధైర్యంగానే ఆలోచిస్తున్నారు. మీరు అనుకోకుండా మీరైతే
అనుకుంటూ వస్తున్నారేమో నా యొక్క సమయం ఇంకా పూర్తిగా ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఆ యొక్క సమస్య అంతా కూడా ఇలానే ఉంటుంది కదా, ఆ సమస్యల నుండి నేను ఏ విధంగా బయటపడతాను భగవంతుడు అనేసి ఒక మంచి అవకాశం అనేది ఇస్తారా భగవంతుడా అని మీరైతే ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అలాంటిది ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక మంచి అదృష్టగుణం, ఒక మంచి గజయోగం అయ్యేటటువంటి అవకాశాన్ని అయితే ఆ యొక్క భగవంతుడు మీకైతే ఇవ్వబోతున్నాడు. మరి ఆ యొక్క అదృష్టం అనేది మీరు కనుక గమనించినట్లయితే మీరు గతంలో వచ్చినటువంటి అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోవడం చూశారు. మీరు నమ్మినటువంటి వారు ఎంతోమంది వ్యతిరేకం అవ్వటం, వాస్తవం చెప్పాలంటే మోసం చేశారు అనేసే చెప్పుకోవాలి. అయితే అర్ధాంతరంగా చాలా వరకు కూడా మీరు ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. అందుకే మీతో పూర్తిగా నమ్మకం అనేది మీకు పోయిందనమాట. అసలు ఆ యొక్క టైమింగ్ అంతా కూడా ఇదేనా, నా టైమింగ్ ఇంతేనా, నా టైంలో ఇంకా ఇలానే నడుస్తుందా, ఇక నడవకుండా ఒక మంచి టైం మీకు మంచి టైం అనేది రాదా అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ రోజున మీకు జరిగేటటువంటి ఒక సిచ్యువేషన్ అనేది, మీకు జరిగేటటువంటి ఒక మార్గం అనేది, మీకు జరిగేటటువంటి ఒక ఆలోచన, ఇటువంటివన్నీ కూడా కలిపి మిమ్మల్ని మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా, మరింత బాధలను మిమ్మల్ని అంటే వాటి నుండి మీరు బయటికి లాగే విధంగా ఆ యొక్క భగవంతుడు ఒక వ్యక్తి రూపంలో రాబోతున్నాడు. ఈ రోజున ఆ యొక్క అదృష్టం అనేది మీ వైపు ఉండబోతుందని చెప్పుకోవాలి. మరి మీరు చాలా కాలంగా కష్టపడుతున్నా కానీ ఫలితం మాత్రం దక్కడం లేదనేసి బాధపడుతూ ఉన్నారు. మరి ఎన్ని సమస్యలు వచ్చినా అనుకున్నా కానీ అదంతా కూడా మీకు పెద్దగా పనిలో కూడా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ప్రతి మార్గంలో కూడా మానసికంగా ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. మీరు బాధపడుతున్నారు. అయితే ఎవరినో నమ్మేసి మీరు నష్టపోయారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అలాగే ఎక్కడో ఒక మంచి అవకాశం మీ చేతికి వచ్చినట్లుగా వచ్చి చేజారిపోవడం కూడా బాధపడుతూ ఉంటున్నారు. కొన్ని రోజులుగా మీకు అలానే అనిపిస్తూ ఉంటుంది. నా యొక్క సమయం ఎప్పుడూ కూడా మంచిగా నడుస్తలేదు, నాకు ఒక మంచి సమయం రాదా అని చెప్పేసి, నేను కోల్పోయింది తిరిగి పొందలేనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు. కానీ నిజమేంటంటే అదంతా కూడా తిరిగి రాబోతుంది. కానీ పెద్దగా రాబోతుంది. తిరిగి రావటం చాలామందికి కూడా ఆశ్చర్యమే. కానీ మనం ఊహించని విధంగా రావటం కూడా మీకు మరింత ఎక్కువగా గొప్ప నిర్ణయంలోకి, గొప్ప మార్గంలోకి తీసుకురావడం అనేది కూడా చెప్పుకోవచ్చు. మనకొక అవకాశంలా ఆ యొక్క భగవంతుడు ఇస్తాడని మీరైతే నమ్మాలి. సో మరి ఇదంతా కూడా మీరు ఊహించినటువంటి ఒక మంచి సమాచారం కావచ్చు. లేదంటే ఇంకా చెప్పాలంటే పూర్తిగా ఆనందంగా మార్చేటటువంటి, మరింత విశ్వాసంగా ఆ యొక్క భగవంతుడి వైపు మరింత నమ్మకంగా మీకు గౌరవంగా నిలబెట్టే విధంగా వస్తుంది. మరి ఈ రోజున మీకు ఇంకా చెప్పాలంటే పూర్తి స్థాయిలో చాలా ఉత్సాహంగా ఉంటారు. ఒక వ్యక్తి ద్వారా మీకు జీవితం అనేది కూడా కొద్దిగా మారేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మీ యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి అయితే ఎంటర్ అవ్వబోతూ ఉన్నాడు. ఈసారి ఆ యొక్క అదృష్టం అనేది మీరు తీసుకున్నటువంటి మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు మీరు ఎందుకు ఆలస్యమైందో, ఎందుకంటే మీకు ఆ యొక్క భగవంతుడు అన్నీ కూడా పరీక్షలు పెడుతున్నాడు. మీ యొక్క సహనం, మీలో ఉండేటటువంటి సహనాన్ని ఎక్కువగా చూశాడు. మీ యొక్క నమ్మకాన్ని చూశాడు. ఇప్పుడు మీరు రెడీ అయ్యారని చెప్పేసి ఆ యొక్క అదృష్టాన్ని మీ వైపు తిరిగించడానికి గ్రహాల యొక్క అనుకూలత మీకు ఆ యొక్క భగవంతుడు కూడా ఈ రోజున మీకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి చాలామందిలో ఇదంతా కూడా పెద్దగా అనిపించదు. అంటే మరి చాలామంది పట్టించుకోరనేసి కానీ, లేదంటే గమనిస్తే అదంతా కూడా మీ యొక్క జీవితంలో తలుపు తెరవబోతుంది, తాళమని కూడా చెప్పుకోవచ్చు. ఇక అదృష్టం అంతా కూడా మారిపోబోతుంది. మరి మీరు పడినటువంటి కష్టం వృధా కాలేదనే చెప్పాలి. మీ యొక్క కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి రోజులు, మీరు ఒంటరితనంగా తట్టుకున్నటువంటి బాధలు, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే భగవంతుడు అంతా కూడా చూస్తూనే ఉంటారు. ప్రపంచంలో చెప్పాలంటే
మీకు మాత్రమే ఎవరైనా కానీ నిశ్శబ్దంగా బాధపడుతూ ఉంటున్నారు అనుకోండి, ఈరోజు ఒకరోజు అంతా కూడా హఠాత్తుగా ఒక మంచి అదృష్టం అనేది మీ వైపు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తారు కదా. ఇప్పటివరకు మీరు ఎదురు చూసినటువంటి పరిస్థితులు మీ వైపు ఆశించినటువంటి ఫలితాలు దక్కలేదు. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ రోజున మీకు కదలడం మీరు కళ్ళారా కూడా చూస్తారన్నమాట. మీకు ఒక మంచి సహాయం అనేది చేయలేనటువంటి వాళ్ళు కూడా ఈ రోజున మీకు సపోర్ట్ చేయడం అనేది కూడా మొదలు పెడతారు. కాబట్టి మరింత ఎక్కువగా మీ యొక్క జీవితంలో గొప్ప వెలుగులు రావడానికి సిద్ధంగా ఉండబోతున్నాయి. మరి ఈ రోజున కనుక గమనించినట్లయితే మరి కొద్దిగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు అయితే వస్తాయి. అయితే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఈ రోజున ముఖ్యంగా జారవిడుచుకోకండి. ఎదుటివారంటే వారి యొక్క మాటలు వినాలో, ఎవరి యొక్క మాటలు వినకూడదో మీకు జాగ్రత్తగా వినండి. మీ యొక్క మనసు చెప్పేటటువంటి ప్రతి ఒక్కటి పూర్తిగా విని వెంటనే మీకైతే మంచిగా ఒక నిర్ణయం అనేది ఎంచుకోగలుగుతారు. దానికి 100% న్యాయం అనేది చేసినటువంటి వారు అవుతారు. మీ జీవితంలో రైట్ చేసేటటువంటి పర్సనల్గా మీకు ఇదంతా కూడా తప్పు, ఇది అంతా కూడా చాలా వరకు కూడా చేయకూడదని చెప్పేటటువంటి ఒక పర్సనల్ అనేది కూడా ఈరోజు ఒక పర్సన్ అనేవారు కూడా మంచిగా పరిచయం అయ్యేటటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా ఇదంతా కూడా ఒక కొత్త జీవితానికి ప్రారంభించినటువంటి రోజుగా నమ్మండి. ఒక మంచి వార్త డబ్బు పరంగా కావచ్చు, లేదంటే కొత్త ఛాన్స్ కావచ్చు, ముఖ్యమైనటువంటి వ్యక్తి సపోర్ట్ కావచ్చు, ఈ రోజునైతే చాలా అద్భుతంగా ఉండబోతుంది. తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకండి. ఎవరైనా కానీ నమ్మే ముందు 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కాబట్టి ఈ సమయాన ఒక చిన్న పరిహారం అనేది చేసుకోండి. ఈరోజు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ రోజున ఒక నిమిషమైనా కానీ మీ యొక్క మనసులో మీ ఇష్టదైవాన్ని గుర్తు చేసుకోండి. ఒక మాట అనేది చెప్పుకోండి. నాకు వచ్చినటువంటి అవకాశం అనేది నేను వదులుకోను అనేసి మీ మనసులో గట్టిగా సంకల్పం అనేది చెప్పుకోండి. ఇదంతా కూడా మీలో ఉన్నటువంటి శక్తిని మేల్కొలుపుతుంది. ఇదంతా కూడా ఇంకా చెప్పాలంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో సాధారణమైనటువంటి రోజైతే కానే కాదు. అయితే ఇదంతా కూడా ఊహించినటువంటి అదృష్టం మీ గుమ్మం దగ్గరే మీకైతే ఎదురు వస్తుందన్నమాట. అదృష్టం అనేది ఈ రోజున మీరు పొందబోయేటటువంటి అవకాశాలు కూడా చాలా అధికంగానే ఉన్నాయి. ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శ్రేయస్కరం అని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఆ యొక్క అదృష్టపు సంఖ్యలు వచ్చేసి మీకు 6 అలాగే 16. ఆ యొక్క అదృష్టపు రంగులు వచ్చేసి నీలం రంగు, ఆకుపచ్చ, పసుపు. మరి ఈ రోజున మీకు అత్యంత శుభదాయకంగా ఉండేటటువంటి దిక్కు అలాగే రంగు అలాగే నెంబర్లు కూడా తెలుసుకున్నారు కదండి. ఈ రోజున మీరు తప్పకుండా ఏదైనా కానీ మీకు దగ్గరలో ఉండేటటువంటి నవగ్రహ ఆరాధనతో పాటుగా ముఖ్యంగా ఈ రోజున శని స్తోత్రాలను పఠించండి. మీరు తప్పకుండా ఉండేటటువంటి సమయాన్ని అంతా కూడా ఉపయోగించుకోండి. శని స్తోత్రాలు పఠించడం, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించడం, అలాగే శివాలయం దర్శనం మీకు అత్యంత అద్భుతంగా అనుకూలంగా కూడా ఉంటుంది. అలాగే ఈ రోజున హనుమాన్ చాలీసా ఇంట్లో పఠించడం మీరైతే ప్రయత్నం చేయండి. చాలా వరకు కూడా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. అలాగే శత్రువుల బారి నుండి కూడా మిమ్మల్ని రక్షించుకోవడానికి హనుమాన్ చాలీసా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అసలు మర్చిపోకండి. అలాగే చిన్ననాటి మిత్రులను కూడా మీరైతే కలుసుకోగలుగుతారు. వృత్తి వ్యాపార రంగం పరంగా కూడా సానుకూలమైన మార్పులే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. జై సంతోష్ మతాని చిన్న కామెంట్ చేయండి.